different types of the excretory organs in phylums and all flights are latex and gums and resins and ఇలా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఆల్ ఫ్లైట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద 4 marks question for the excretion chapter. Very very important 4 marks question. Listen carefully. Okay, all flights. These all flights means all flights. These are nitrogenous products by poisonous. These are nitrogenous products by poisonous. These are stored in a different parts of the plant. Okay, these are nitrogenous products by plant poisonous and they are stored in a different parts of the body, plant body. Okay, ఈ నైట్రోజనస్ అంటే నైట్రోజనస్ నత్రజని సంబంధితమైనటువంటి విషపూరితమైనవి ఈ ఆల్కలాయిడ్స్ అనేవి. అలాగే దే ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. అంటే ప్లాంట్స్ యొక్క బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో మనకి ఈ ఆల్కలాయిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. ద కామన్ ఆల్కలాయిడ్స్ ఆర్ యూజింగ్. మనం కామన్ ఆల్కలాయిడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, క్వినైన్ ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మీరు రాసేటప్పుడు రైట్ చేసేటప్పుడు ఒకవేళ క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక వచ్చినట్లయితే మీరు ఇక్కడ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ యూసేజ్ అవన్నీ రాయాలి. నేను ఇక్కడ రైట్ చేయలేదు, నో ప్రాబ్లం, మీరు రైట్ చేయాల్సింది. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేటప్పుడు క్వినైన్. ఈ క్వినైన్ అనేటువంటిది చించోనా అఫిస్నాలిస్ అనేటువంటి ప్లాంట్లో నుంచి వచ్చేటువంటి తీసేటువంటి క్వినైన్ అనేటువంటిది ఒక మెడిసిన్. ఓకే, ఈ క్వినైన్ అనేటువంటిది ఒక ఆల్కలాయిడ్. ఈ ఆల్కలాయిడ్ ఏం చేస్తారంట, చించోనా అఫిస్నాలిస్ అనేటువంటి ప్లాంట్ నుంచి తీస్తారు. అంటే ఆ ప్లాంట్లోని ఏ పార్ట్ నుంచి తీస్తారు అంటే బార్క్ నుంచి తీస్తారు. బార్క్ అంటే బెరడు. ఓకే, ఆల్కలాయిడ్ వచ్చేటప్పటికి క్వినైన్. ఈ క్వినైన్ అనేటువంటి దాన్ని ఏ ప్లాంట్ నుంచి, చించోనా అఫిస్నాలిస్. చించోనా అఫిస్నాలిస్ అనేటువంటి ప్లాంట్ నుంచి తీయడం జరుగుతుంది. క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ని చించోనా అఫిస్నాలిస్ అనేటువంటి ప్లాంట్ నుంచి తీయడం జరుగుతుంది. అయితే దేనిలో ఆ ప్లాంట్ యొక్క ఇప్పుడు ప్లాంట్లో వచ్చేటప్పుడు డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్. విచ్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ లీఫ్, అలాగే స్టెమ్, రూట్, హ్యాండ్, బ్రాంచ్, సంథింగ్ ఉంటాయి. అయితే ఆ రూట్స్ అవన్నీ కాకుండా వాటిలో వచ్చేటప్పటికి క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ని చించోనా అఫిస్నాలిస్ అనేటువంటి ప్లాంట్ యొక్క బార్క్ అంటే బెరడు నుంచి తీయడం అనేది జరుగుతుంది. అయితే దేనికి వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట, యాంటీ మలేరియల్ డ్రగ్స్గా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. దేనిలో ఉపయోగిస్తారంటే యాంటీ మలేరియల్ డ్రగ్స్ కింద వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండర్స్టాండ్ దిస్ ఆల్కలాయిడ్, యు ఆర్ అండర్స్టాండ్. క్వినైన్ ఈజ్ ఏ ప్రొడ్యూస్డ్ ఫర్ ద చించోనా అఫిస్నాలిస్ అండ్ బార్క్ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దేనిగా మనకి యూజ్ అవుతుందన్నమాట, యాంటీ మలేరియల్ డ్రగ్ కింద యూజ్ చేయడం అనేది జరుగుతుంది. క్వినైన్ అనగానే చించోనా అఫిస్నాలిస్ అండ్ బార్క్ అండ్ యాంటీ మలేరియల్ డ్రగ్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి నికోటిన్. ఈ నికోటినా వచ్చేటప్పటికి నికోటినా లేదా నికోటిని. అయితే నికోటినా టొబాకం అనేటువంటి దాని నుంచి రావడం జరుగుతుంది. నికోటినా టొబాకం. ఈ నికోటినా టొబాకం అనేటువంటిది దేనికి తీస్తారన్నమాట, లీవ్స్ నుంచి. దేనిగా ఉందో మనకంటే ఇన్సెక్టిసైడ్స్ అంటే క్రిమికీటకాలు ఉంటాయి కదా, వాటిని కిల్ చేయడానికి ఇన్సెక్టిసైడ్స్ కింద దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అని ఇలా ఉంటాయి, మీకు తెలుసు కదా. ఇన్సెక్టిసైడ్స్ అంటే క్రిమికీటకాలు ఉంటాయి కదా, కీటకాల నాశనిగా దీన్ని ఉపయోగిస్తారు. ఇన్సెక్టిసైడ్స్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మార్ఫిన్ కొకైన్ అండ్ కొకైన్. ఈ మార్ఫిన్ కొకైన్ అనేటువంటి పెప్పర్ సోమ్నిఫెర్రం అనేటువంటి ప్లాంట్ నుంచి తీయడం జరుగుతుంది. అయితే ఇది ఫ్రూట్, దీనికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్లాంట్లో పెప్పర్ సోమ్నిఫెర్రం అనేటువంటి ప్లాంట్లో ఫ్రూట్ని యూజ్ చేస్తారు. ఈ ఫ్రూట్ని దేనికి ఉపయోగిస్తారంటే పెయిన్ కిల్లర్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండర్స్టాండ్, దేనికి యూజ్ చేస్తారమ్మా, పెయిన్ కిల్లర్గా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే పెప్పర్ సోమ్నిఫెర్రం. ఈ పెప్పర్ సోమ్నిఫెర్రం అనేటువంటి దాన్ని మనం ఫ్రూట్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో ఫ్రూట్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రూట్ ద్వారా మనకి ఇది పెయిన్ కిల్లర్గా, అంటే ఇప్పుడు మనకి ఏమైనా పెయిన్స్, లెగ్స్ పెయిన్స్ కానీ లేకపోతే ఏదైనా పెయిన్స్ వచ్చినప్పుడు
దాన్ని ఈ పెప్పర్ సోమ్నిఫెరం అనేటువంటి ఫ్రూట్లో నుంచి తీసినటువంటి మెడిసిన్ని మనకి అవైలబుల్గా ఉండడం అనేది మార్కెట్స్లో రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ పెయిన్ కిల్లర్గా ఈ ఫ్రూట్ అనేది మనకి యూజ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి రసప్పైన్. ఈ రసప్పైన్ అంటే రగుల్ఫియా సర్పెంటియానా. టెర్మినాలజీ ఈజ్ వెరీ డిఫికల్ట్ కాబట్టి మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా వస్తుంది. రసప్పైన్ మీన్స్ రగుల్ఫియా సర్పెంటియానా అనేటువంటి ప్లాంట్లోని సీడ్, బార్క్, రూట్ వాటి నుంచి మనకి ఇవి తీయడం అనేది జరుగుతుంది. ఈ మెడిసిన్ వచ్చేప్పుడు చూడండి 4th వన్ రసప్పైన్. ఈ రసప్పైన్ అనేటువంటిది రగుల్ఫియా సర్పెంటేనా. రగుల్ఫియా సర్పెంటేనా అనేటువంటిది రూట్స్ అలాగే బార్క్ దీని నుంచి తీయడం జరుగుతుంది. అయితే ఇది స్నేక్ బైట్, మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్ యూజ్ చేయడం జరుగుతుంది. స్నేక్ బైట్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, రగుల్ఫియా సర్పెంటేనా రూట్స్ అండ్ బార్క్ స్నేక్ బైట్ యూజ్ అవ్వడం జరుగుతుంది. 5th వన్ వచ్చేటప్పటికి కెఫెన్. చూస్తే కనుక కాఫియా అరాబికా అంటే ఇవి ఎక్కువ బ్రెజిల్లో ఉంటాయి. కాఫియా అరాబికా అనేటువంటి ప్లాంట్ నుంచి తీయడం జరుగుతుంది. దీనిలో సీడ్స్ యూజ్ అవుతాయి. కాఫియా అరాబికా. ఈ కాఫియా అరాబికా అనేటువంటి ప్లాంట్ యొక్క సీడ్స్ తీసి మనకి ఈ కెఫెన్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు ఉపయోగపడతామో మీకు అంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్. ఎక్కువ కాఫీ తాగేవాళ్ళు చూడండి మతిమరుపు అనేది రావడం జరుగుతుంది. కాఫీ టైంకి పడకపోతే ఏమవుతుంది, కొంచెం వాళ్ళకి ఏదో అదొక ఫీలింగ్ లాగా వాళ్ళు కొంచెం పని చేయలేకపోయినట్టుగా అలా ఉండడం జరుగుతుంది. అంటే ఆ కెఫిన్ అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ మత్తు పదార్థం. అంటే కాఫీలో కూడా మనకి కొంత మత్తు అనేది ఉండడం అనేది జరుగుతుంది. కెఫిన్లో కూడా ఆ పదార్థం అనేది తీసుకోవడం వల్ల మనిషి ఆటోమేటిక్గా అది కనుక లేనప్పుడు ఏమవుతుందంటే దానికి సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది సరిగ్గా పని చేయకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అది తాగేవాళ్ళు ఏమో టీ కానీ లేకపోతే కాఫీ కానీ తాగేవాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వాటి కోసం ఎదుగుతూ ఉంటారు, ఎప్పుడు తాగుదాం అనేటువంటి యాంగ్జైటీ వాళ్ళకి వస్తూ ఉంటుంది. అంటే అది కూడా ఏంటంటే వన్ టైప్ ఆఫ్ మత్తు పదార్థం. అంటే అలా పర్సన్ విల్ బి దాని మీద సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఉంటాం అనేది జరుగుతుంది ఆ కెఫెన్ అనేటువంటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నింపిన్. నింపిన్ అనేటువంటిది అజారిటా ఇండికా మీన్స్ నీమ్ ప్లాంట్ అంటే వేప చెట్టు. సైంటిఫిక్ నేమ్స్ తెలుసు కదా కొన్ని. కోకస్ న్యూసిఫెరా అంటేనేమో కొబ్బరి చెట్టు. నెక్స్ట్ కార్వస్ అంటే కాకి. ఆసిమం శాంతం అంటే తులసి. రోజా ఆల్బా అంటే వైట్ గులాబీ. రోజా ఇండికా అంటే రెడ్ గులాబీ. ఇలా మనకి కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఏంటి దీనిలో ఈ సైన్స్ పరంగా చూస్తే కనుక ఎన్ఎస్ పరంగా చూస్తే మనకి కొన్ని సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఉంటాయి. వాటిలో చోటికి ఇప్పుడు కోకస్ న్యూసిఫెరా అంటే కొబ్బరి చెట్టు అని, పామ్ ప్లాంట్ అంటే తాడి చెట్టు అని, అలాగే నెక్స్ట్ డాలికస్ లాబ్ అంటే చిక్కుడు అని, ఇలా మనకి కొన్ని సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఆస్మం శాంటమ్ అని, మ్యాంగిఫెరా ఇండికా అని. మ్యాంగిఫెరా ఇండికా అనేది 8th క్లాస్లో వచ్చింది. ఐడియా ఉందా మీకు? మ్యాంగిఫెరా ఇండికా, అజారిటా ఇండికా అంటేనేమో వేప చెట్టు, మ్యాంగిఫెరా ఇండికా అంటేనేమో మామిడి చెట్టు. ఇలా మనకి కొన్ని ఓలియం శాప అంటేనేమో నీరుడు. అంటే మనకి పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటి ఈ ఓలియం శాప అని. నెక్స్ట్ కొలకేసి అంటే చామ అని. ఇలా మనకి సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఉంటాయి బయలాజికల్గా. అంటే ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ కూడా మనకి అంటే మీకు ఇప్పుడు కొన్ని మాత్రం యూజ్ అవ్వచ్చు. వాటెవర్ ఇట్ మేబీ ఇంకా మీకు హైయర్ క్లాసెస్లో అయినా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ ఇలాంటి సైంటిఫిక్ నేమ్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ కాగిత పూలు అంటారు కదా. కాగిత పూలు ఉంటాయి కదా, కలర్స్లో కాగిత పూలు ఉంటాయి కదమ్మా. అలాంటి వాటికి కూడా మనకి కొన్ని సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఉండవనే జరుగుతుంది. అంటే ఇప్పుడు వైట్ గులాబీ అని, రెడ్ గులాబీ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇట్లా రోజా ఆల్బా అని అలాగా. అదే కన్నాబినస్ అంటే గోంగూర. ఇలా సైంటిఫిక్ నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉండవనే జరుగుతుంది. కాబట్టి ఈ సైంటిఫిక్ నేమ్స్ని మనం ఇప్పుడు ఎగ్జామ్లో ఉన్నాయి, ఇంపార్టెంట్ బుక్లో ఉన్నాయి అంటే కాదు. ఇలాంటివన్నీ కూడా ఈ సైంటిఫిక్ మెథడ్స్ అన్నీ కూడా మనకి
ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గానే ఉంటాయి. కాబట్టి ఈ 5th వన్ వచ్చేసి నింబిన్లో వచ్చేటికి అజారికా ఇండికా. అజారికా ఇండికా అంటే వేప చెట్టు. ఓకే, అజారికా ఇండికా. ఇండికా, అజారికా ఇండికా. ఈ అజారికా ఇండికాలో వచ్చేటప్పుడు దీనిలో వచ్చేటప్పుడు మనకు సీడ్స్, లీవ్స్ అండ్ బార్క్, ఈ 3 కూడా యూజ్ అవుతాయి. ఇది దేనికి ఉపయోగపడుతున్నామో మనకంటే యాంటీసెప్టిక్. ఇప్పుడు చూడండి, మీరు వేప చెట్టు, వేపాకులు మనం యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఏవైనా ఇప్పుడు ఆట్లమ్మ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, వాటిని కొంచెం స్నానం చేయించేటప్పుడు వాటిని పొడి చేసి మెత్తగా రుబ్బేసేసి వాటిని స్కిన్ పైన అప్లై చేస్తూ ఉంటారు. ఎవరైనా చేయించుకున్నారా? సో మెనీ మెంబర్స్ డూయింగ్ దట్ వన్ ఇన్ హోమ్ ఆల్సో. ఇన్ ఓల్డ్ ఏజ్ మదర్స్ ఆల్సో ఆస్క్ గ్రాండ్ మదర్స్ దట్ మెంబర్స్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పొక్కులో ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ అంతా ఉంటుంది కదా, అది ఆ వేపాకు, ఆ నీమ్ ప్లాంట్ యొక్క లీవ్స్ అనేవి తగలడం వల్ల ఏమవుతుందంటే ఆ గద్దులన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఆ చేతి అంటే అది యాంటీసెప్టిక్గా వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది అండి. అందుకని అది అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నింబిన్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్కోపోలమైన్. ఈ స్కోపోలమైన్ అనేటువంటిది దేనిలో యూజ్ చేస్తారమ్మా అంటే, ఈ స్కోపోలమైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ని మనం వచ్చేటప్పటికి దతురాస్ట్రోమియం. నోయింగ్ ఏ దతురా ప్లాంట్? దతురా ప్లాంట్స్ మీ అందరూ తెలుసు కదా, 7th క్లాస్లో వచ్చింది కదా, సెక్షన్ కటింగ్ చేశారు కదా. ఓకే, దతురాస్ట్రోమియం. దీనిలో వచ్చేసి ఫ్లవర్, ఫ్రూట్ యూజ్ అవుతుంది. ఫ్లవరు, ఫ్రూట్. ఇది మనకి సెడేటివ్గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సెడేటివ్. 5th వన్, 8th వన్ వచ్చేటప్పటికి పైరిథ్రాయిడ్. ఈ పైరిథ్రాయిడ్లో వచ్చేటప్పటికి దతురా అని చెప్పుకోవచ్చు. దీనిలో వచ్చేటప్పటికి దతురాలో వచ్చేసి ఫ్లవర్, ఇన్సెక్టిసైడ్స్గా ఉపయోగపడుతుంది ఇది. Okay, this is the alkaloids for the in textbook have present in a different alkaloids are given in this alkaloids only given. Okay, once again repeated for that one. Phenyl, Cinchona officinalis, bark, anti-malarial drug, and second one వచ్చేటప్పటికి నికోటినా టొబాకో అనేటువంటి ప్లాంట్స్ నుంచి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ లీవ్స్ వచ్చేటప్పటికి ఇన్సెక్టిసైడ్స్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి థర్డ్ వన్ మార్ఫిన్, కొకైన్, పెప్పర్, సోమ్నిఫెరమ్ అనేటువంటి ప్లాంట్ నుంచి తీయడం జరుగుతుంది. ఫ్రూట్, ఇది మనకి ఫ్రూట్ని తీసుకోవడం జరుగుతుంది. దానిలో వచ్చేసి పెయిన్ కిల్లర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి రెసర్పైన్ ఫర్ రవుల్ఫియా సర్పెంటైనా అనేటువంటి ప్లాంట్ యొక్క సీడ్స్, రూట్, లీవ్స్ అండ్ రూట్స్ అండ్ బార్క్ నుంచి తీయడం అనేది జరుగుతుంది. అయితే ఇది మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్. ఏదైనా పాము కరిచిన వాళ్ళకి ఇది యూజ్ చేయడం అనేది రెసర్పైన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. 5th వన్ వచ్చేటప్పటికి మనకి కెఫెన్ అనేటువంటి కాఫియా అరాబికా అనేటువంటి ప్లాంట్ నుంచి తీయడం జరుగుతుంది. దానిలో ఉన్నటువంటి సీడ్స్ ద్వారా మనకి ఇది తయారు చేయడం, కెఫెన్ అనేటువంటి ఆల్కలాయిడ్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకి సెంట్రల్ నర్వ్ సిస్టమ్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ ద 3 types ఆఫ్ ద నర్వ్ సిస్టమ్స్ ఉన్నాయి. సెంట్రల్ నర్వ్ సిస్టమ్, అటానమస్ నర్వ్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్. 3 నర్వ్ సిస్టమ్స్ ఉంటాయి. అది 5th చాప్టర్లో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 6th వన్ వచ్చేటప్పటికి నింబిన్ వచ్చేటప్పటికి అజారికా ఇండికా అనేటువంటి ప్లాంట్, నీమ్ ప్లాంట్ యొక్క నుంచి తీసుకోవడం జరుగుతుంది. నీమ్ ప్లాంట్ యొక్క సీడ్స్ కావచ్చు, లీవ్స్ కావచ్చు, బార్క్ కావచ్చు, వాటిలో నుంచి దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి యాంటీసెప్టిక్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ 7th వన్ వచ్చేటప్పటికి స్కోపోలమైన్, దతురాస్ట్రోమియం అనేటువంటి ప్లాంట్ యొక్క ఫ్లవర్, ఫ్రూట్ నుంచి దీన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి సెడేటివ్, అంటే ఏదైనా దద్దులు రావడం కానీ లేకపోతే తల తిరగడం కానీ అలాంటి వాటన్నింటినీ కూడా ఇది తగ్గించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి పైరిథ్రాయిడ్ నుంచి దతురా నుంచి తీయడం జరుగుతుంది. ఇది ఫ్లవర్ నుంచి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇన్సెక్టిసైడ్స్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వీటిలో ఆల్కలాయిడ్స్లో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రెసిన్. ఈ రెసిన్స్లో వచ్చేటప్పటికి చేంజింగ్ ద కలర్. రెసిన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయమ్మా అంటే చేంజింగ్ ద కలర్. ఈ రెసిన్స్ అనేవి మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే చేంజింగ్ ద కలర్. ట్యానిన్స్ ఆర్ changing the color.
చేంజింగ్ ద కలర్. ఈ టానిన్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి కలర్ని చేంజ్ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటాయి. టానిన్స్ ఆర్ చేంజింగ్ ద కలర్, కలర్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. ది టానిన్స్ ఆర్ ఏ కార్బన్ కాంపౌండ్స్. ద టానిన్స్ ఆర్ ఏ కార్బన్ కాంపౌండ్స్. ఈ టానిన్స్ అనేవి మనకి కార్బన్ కాంపౌండ్స్గా వర్క్ చేస్తూ ఉంటాయి. Tannins changing the color, changing the color, changing the color. Tannins are changing the color, and that tannins are a carbon compounds. Tannins are carbon compounds. Tannins are a carbon compounds. They are stored in a different parts of the plant. They are stored in a different parts of the plant. Different parts of the plant and deep brown in color. Deep brown in color. Tannins are used in a tanning of the leather. Okay, tannins are used in a tannings of the leather. ఈ tannins అనేవి దేనిలో యూజ్ చేస్తారమ్మా అంటే tannins are used in a tanning of leather and medicines. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి కేషియా అండ్ అకేషియా. ఓకే, టానిన్స్ చూడండి. టానిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ టానిన్స్ ఆర్ చేంజింగ్ ద కలర్. టానిన్స్ అనేవి ఏం చేస్తాయమ్మా అంటే మనకి కలర్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. అలాగే టానిన్స్ ఆర్ కార్బన్ కాంపౌండ్స్. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ ప్లాంట్. ఈ డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ ప్లాంట్స్లో వచ్చేటప్పుడు డిఫరెంట్ పార్ట్స్లో మనకి ఇవి ప్రజెంట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. డీప్ బ్రౌన్ ఇన్ కలర్. ఏ కలర్ని కలిగి ఉంటాయమ్మా? బ్రౌన్ ఇన్ కలర్ని కలిగి ఉంటాయి. టానిన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ ట్యానింగ్ ఆఫ్ ద లెదర్ అండ్ మెడిసిన్స్. తోళ్ల పరిశ్రమలు అంటారు కదా, తోళ్ల పరిశ్రమ. వాటిలో అంటే తోళ్ల పరిశ్రమలు అంటే చెప్పులు తయారు చేయడం కానీ, లేకపోతే బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్లు తయారు చేయడం వాటిలో కానీ, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి డోర్మెట్స్ తయారు చేసేటువంటి వాటిలో కానీ, ఇండస్ట్రీస్లో కానీ వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే లెదర్, ట్యానింగ్ ఆఫ్ ద లెదర్ అండ్ మెడిసిన్స్ ప్రిపరేషన్లో మనకి ఈ ట్యానింగ్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. వాటిలో వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ వచ్చే కుచ్చు ప్లాంట్స్ నుంచి ఈ ట్యానింగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అంటే కనుక అకేషియా అండ్ కేషియా, తుమ్మ, తంగేడు అనేటువంటి ప్లాంట్స్ నుంచి మనం ఈ టానిన్స్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? టానిన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెజిన్స్. నెక్స్ట్ వన్ రెజిన్. occurs mostly in gymnosperms. Occurs mostly in gymnosperms in specialized passages called resin. Example, Pinus. You know, in a Pinus, Cycas plants, in 9th class also present in Cycas plants, Pinus plants. Okay, in occurs in mostly in a gymnosperms specialized passage. In gymnosperms, there are the two types of the plants, gymnosperms and angiosperms. Gymnosperms means seeds ప్రొడ్యూస్ అవ్వకుండా ఉండేటువంటి జిమ్నోస్పోమ్స్ అంటారు. యాంజియోస్పోమ్స్ అంటే సీడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ కాలేజ్ యాంజియోస్పోమ్స్. ఈ జిమ్నోస్పోమ్స్లో అక్కర్స్ మోస్ట్లీ ఇన్ జిమ్నోస్పోమ్స్ స్పెషలైజ్డ్ ప్యాసేజ్ ఇస్ కాలేజ్ రెజిన్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైనస్ ప్లాంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. రెజిన్స్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫైనస్ ప్లాంట్. ఫైనస్ నుంచి మనం రెజిన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి గమ్స్. ఈ గమ్స్ దాన్ని చూసినట్లయితే ఈ
Gums are plants like a neem, acacia or sticky substance are produced for the gum. Okay, ఈ మనం plants like a neem plant అంటే వేప చెట్టు, వేప చెట్టు neem plant తెలుసు కదా. plants like a neem and acacia అంటే కొమ్మ చెట్టు. వీటి యొక్క ప్లాంట్స్ యొక్క బార్క్ పైన కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాంట్స్ లైక్ ఏ నీమ్ అండ్ అకేషియా ప్రొడ్యూస్డ్ ఫర్ ద గమ్స్ సెక్రెటెడ్ బై ద మిల్కీ సబ్స్టెన్స్ ఆర్ స్టిక్కీ సబ్స్టెన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద గమ్స్. అంటే ఆ ప్లాంట్స్ యొక్క కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒక స్టిక్కీ లాంటి అంటే అతుక్కుపోయేటువంటి సబ్స్టెన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ద ప్లాంట్స్ లైక్ ఏ నీమ్ అండ్ అకేషియా ప్రొడ్యూస్డ్ ఫర్ ద స్టిక్కీ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ గమ్స్. ద గమ్స్ ఆర్ వాటర్ ఆర్ అబ్జర్వ్డ్ ఫర్ ద వెన్ బ్రాంచెస్ ఆర్ కట్. ఎప్పుడైతే మనం బ్రాంచెస్ని కట్ చేస్తామో ద హీరింగ్ ఆఫ్ ద వాటరీ సబ్స్టెన్సెస్ ఫర్ ద హీరింగ్ ఆఫ్ ద డ్యామేజ్డ్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్. అంటే ఆ పార్ట్ నుంచి మనకి గమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ప్లాంట్స్ గమ్స్ని మనం ఎప్పుడైతే ప్లాంట్స్ని కట్ చేస్తామో ఆ బ్రాంచెస్ ఎప్పుడైతే కట్ చేస్తామో ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అవి హీలింగ్ ఆఫ్ ద గమ్స్ అంటే బాగా ఉబ్బిపోయినట్టుగా ఉండి గమ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ద గమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ అడ్హెసివ్ అండ్ బైండింగ్ ఏజెంట్స్. అయితే ఈ గమ్స్ అనేవి మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే అడ్హెసివ్ అంటే అతికించడంలో, బుక్స్ అతికిస్తూ ఉంటాం కదా వాటి పర్పస్లో, అలాగే బైండింగ్ పర్పస్లో ఈ గమ్స్ని యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఫుడ్ ప్రిపరేషన్లో కూడా ఈ గమ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుందంట. దానికి అక్కర్స్ని ఎకనామికల్లీ వెరీ వాల్యుబుల్ అండ్ అడ్హెసివ్ అండ్ బైండింగ్ ఏజెంట్స్ అండ్ మెడిసిన్స్ అండ్ గమ్స్. ద గమ్స్ ఆర్ ప్లాంట్స్ లైక్ ఏ నీమ్ అండ్ acacia produced for the gums. The gums are when branches are cut, the produced for the water is observed for the gums and healing of the damaged part of the place. And gums is used in a the adhesive means అతికించడం. అడ్హెసివ్ మీన్స్ అతికించేటువంటి పర్పస్లో కానీ లేకపోతే బైండింగ్ పర్పస్లో కానీ దీన్ని గమ్స్ని యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గమ్స్ అనేవి ఫుడ్ అండ్ మెడిసిన్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద గమ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి లేటెక్స్. లేటెక్స్ ఓకే, లేటెక్స్ కనుక చూసినట్లయితే ద స్టిక్కీ అండ్ మిల్కీ అండ్ వైడీ సబ్స్టెన్స్. ఈ లేటెక్స్ అనేటువంటిది స్టిక్కీ అంటే జిగురు స్వభావం కలిగి ఉంటుంది. అలాగే లేటెక్స్ స్టిక్కీ అండ్ మిల్కీ అంటే తెల్లగా పాలవలే ఉండడం జరుగుతుంది. అలాగే మిల్కీ వైట్ అంటే స్టిక్కీ అండ్ మిల్కీ అంటే వైట్ సబ్స్టెన్స్ అంటే తెల్లని పాలవలే ఉండేటువంటి సబ్స్టెన్స్ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. లేటెక్స్ని తెలుసు కదా. లేటెక్స్ అంటే రబ్బర్ ప్లాంట్, హిబియా బ్రెజిలెన్సిస్ అనేటువంటి రబ్బర్ ప్లాంట్ కనుక మీరు ఇలా కట్ చేశారనుకోండి, లేదా జిల్లేడు ఉంది కదా, జిల్లేడు ప్లాంట్ కనుక ఇలా కట్ చేస్తే ఆటోమేటిక్గా వైట్ కలర్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దట్ ఈజ్ దాని కనుక మీరు టచ్ చేసి చూసారనుకోండి అది ఎలా ఉంటుంది, స్టిక్కీ అంటే జిగురు స్వభావం కలిగి ఉంటుంది. అలాగే వైట్ కలర్లో ఉంటుంది, మిల్కీ సబ్స్టెన్స్ కలిగి ఉంటుంది. అంటే ఈ లేటెక్స్ అనేటువంటిది స్టిక్కీ అండ్ మిల్కీ అండ్ వైట్ సబ్స్టెన్స్ ఆర్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ లేటెక్స్. లేటెక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద హిబియా బ్రెజిలెన్సిస్ అనేటువంటి ప్లాంట్ నుంచి మనం లేటెక్స్ని రబ్బర్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది రబ్బర్ ప్లాంట్. హిబియా బ్రెజిలెన్సిస్ అనేటువంటిది రబ్బర్ ప్లాంట్. ఈ రబ్బర్ ప్లాంట్ నుంచి మనం లేటెక్స్ని కూడా ప్రొడ్యూస్ చేయడం. లేటెక్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద జెట్రోపా సీడ్. జెట్రోపా అనేది వన్ టైప్ ఆఫ్ ప్లాంట్. దాని నుంచి మనం దాని యొక్క సీడ్స్, జెట్రోపా ప్లాంట్ యొక్క సీడ్స్ నుంచి మనం బయోడీజిల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. డీజిల్ ఉంది కదా మనకి, డీజిల్ అవైలబుల్. ఆ బయోడీజిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందాం అంటే జెట్రోపా ప్లాంట్ యొక్క సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ నుంచి ఈ బయోడీజిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్. అంటే ఈ లేటెక్స్ ఈజ్ ఏ స్టిక్కీ అండ్ మిల్కీ వైట్ సబ్స్టెన్సెస్ అండ్ లేటెక్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద లేటెక్స్ వెజల్స్ అండ్ లేటెక్స్ సెల్స్ అండ్ లేటెక్స్ వెజల్స్. ఈ లేటెక్స్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, లేటెక్స్ సెల్స్ అండ్ లేటెక్స్ వెజల్స్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ద హిబియా బ్రెజిలెన్సిస్ అనేటువంటి లేటెక్స్ నుంచి మనకి రబ్బర్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అయితే లేటెక్స్లోనే మనకి జెట్రోపా ప్లాంట్ అనేటువంటిది వన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫర్ ద వన్ మార్క్ విత్ దిస్ వన్. అండ్ జెట్రోపా ప్లాంట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద జెట్రోపా సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటి నుంచి మనకు బయోడీజిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఆల్కలైడ్స్ ఫర్ ద నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్స్ మీద ఆల్కలైడ్స్. ఇవి ఆల్కలైడ్స్ గురించి వచ్చినప్పుడు ఆ 4 మార్క్స్ క్వశ్చన్లో మనకు ఆల్కలైడ్స్ రాయమంటే 8 రాసేసి నెక్స్ట్ ఏమైనా గమ్స్ గురించి రెజిన్స్ గురించి అడిగితే కనుక ఇవి కూడా మెన్షన్ చేయాల్సిన పాసిబిలిటీస్ అనేవి ఉంది. 4 మార్క్స్కి ఇస్తేనేమో వినైన్ అవి వాటి వరకు రైట్ చేయాలి. ఇన్ కేస్ 8 మార్క్స్ క్వశ్చన్ కనుక ఇస్తున్నప్పుడు మనం ఆల్కలైడ్స్ అనగానే గమ్స్, రెజిన్స్, లేటెక్స్,
ఇవి కూడా రైట్ చేయాల్సినటువంటి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే ఓకే, బిఫోర్ క్లాస్ విచ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్. ఓకే, హోంవర్క్ వచ్చేటప్పటికి ఆల్కలాయిడ్స్ ప్రిపేర్ అయ్యారండి. ఓకే, ఆల్కలాయిడ్స్ ప్రిపేర్ అయ్యారు, రీడ్ అండ్ రైట్ ఆల్కలాయిడ్స్, అలాగే రిమైనింగ్ గమ్స్, రెజిన్స్, లేడెక్స్, టానిన్స్ అవి కూడా రీడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్స్.